సకల విద్యా ప్రవీణత కలిగిన బిడ్డగా ఈ బిడ్డ ఉండును గాక. ఆమేనండి, ఆమేన్. నిజంగా మీరు నమ్మరు, దేవుడి పెంపకంలో ఉంటేనండి ఎస్తేరమ్మలు అయిపోతారని బైబిల్ చెప్పింది. దేవుని పెంపకంలో ఉంటండి రాజ్యాంగం మారిపోయినా చచ్చిపోతున్నాను రాజ్యాంగం. ఎందుకంటే భయ్య మన పుట్టినప్పటి నుంచి అదే ఉంది. 1950 కంటే ముందు పుట్టినాడు ఎవరు లేరు ఇక్కడ. అప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. ఎందుకంటే భయపడవసరం లేదు. ఇప్పుడు ఇంకా రాజ్యాంగాలు ఉన్నాయి, ప్రతి కుల సంఘాలు ఉన్నాయి, ప్రతి మత సంఘాలు ఉన్నాయి, ప్రతి సంఘాలు ఉన్నాయి, మానవత్వ విలువలు ఉన్న సంఘాలు ఉన్నాయి. కానీ ఆ రోజు కోర్టు లేదు, రాజ్యాంగం లేదు, మనుషులు లేరు, వ్యక్తులు లేరు. కానీ సింగిల్ ఏంటి తెలుసా? షడ్రక మేషక బెత్తగోలు దేవుడి వైపు, ప్రపంచమంతా లోకం వైపు. కానీ దేవుడి పక్షంగా నిలబడిన షడ్రక మేషక బెత్తగోలు దేవుడు ఆశీర్వదించాను. 2 చేతుల పైకి చప్పలు కొట్టి ప్రభుత్వం స్తుతించాడు. కొట్టండి అక్క. హల్లెలూయా. అంటే బైబిల్ చెప్తున్న దేవుడు తెలుసా? ఒరే నాన్న, నాకు అమ్మ లేదండి, నాకు నాన్న లేదండి అని అడుగుతాం. ఈ విషయం చెప్పనా? అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా దేవుడు ఉంటే చాలరా ఇస్తేరా అయిపోతాం దైవం చెప్తుంది. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఇప్పుడు నాకు అమ్మ లేదు తెలుసా, నాకు చిన్నప్పుడే అమ్మదులేసి వెళ్ళిపోయింది అని అంటావేమో అని యోసేపుడు చూపించాడు దేవుడు. ఒరే నాన్న, నీకు ఇంకా అమ్మ లేదు నాన్న లేదు అంటావు, కానీ యోసేపుకు తోడబుట్టిన అన్నదమ్ములు కూడా లేరు. తనది కాని పరదేశంలో యోసేపుతో దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడు. అది జ్ఞానం. కొట్టు చప్పట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలం. అది నేర్పండి బిడ్డలకు. నన్ను తిట్టుకున్నా, కొట్టుకున్నా, నేను 25 years నుంచి చెల్లి నేను టీచింగ్ బిడ్డ వదలలేదు తల్లి. ఎందుకు తెలుసా? ఎక్కడ కంటే ఆ 4 గోడల మధ్య ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తులను తయారు చేస్తున్నాను నేను. ఆమేన్. అందుకే ఆమె టీచర్ అని చెప్పడం గర్వపడతాను. ఒకప్పుడు మన మిషనరీలంతా అయ్యే చేశారు. ఏం బ్రదర్? మన మిషనరీలంతా వైద్యం మనది, విద్య మనది, ప్రీచింగ్ మనది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి.